థాయిలాండ్, వియత్నాము, ఇండియా నుండి కూడా చాలామంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు. సో పోయినాక కొన్ని సార్లు ఎయిర్పోర్ట్లలో ఇవే గొడవలు జరుగుతాయి. పోయేటప్పుడు అందరూ వాళ్ళ పాస్పోర్ట్ పట్టుకొని పోతారు, వచ్చేటప్పుడు మొఖాలే మారితే వాడు ఎయిర్పోర్ట్లో గొడవ, ఇక నేను కాదు నువ్వు కాదు అని చెప్పేసి. అందుకే థంబ్ సిస్టమ్లు కూడా పెట్టిరు అన్నట్టు. సో ఇలాంటివి ఉంటాయి. మీరు పైన తెర పైన కనబడే బొమ్మలను చూసి మోసపోకండి. తెర వెనుక బొమ్మలు వేరే ఉంటాయి. సో అలా అని నేను అనట్లేదు, అలా అని నేను అందరినీ అనట్లేదు. మీరు చూసే బీటీఎస్ కానీ, బ్లాక్ పింక్ కానీ, మీరు చూసే కొరియన్ వెబ్ సిరీసే కానీ, వాళ్ళందరూ యాక్ట్రెస్ ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుంది. బట్ రియాలిటీలో అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ కొరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి నేను ఈ లోపు ఒక డిస్క్లైమర్ ఇచ్చుకుంటాను ప్లీజ్ డియర్ గర్ల్స్. చాలా మంది విన్నాను ఈ మధ్య ఏంటంటే ఇండియన్ బాయ్స్ వద్దు మాకు కొరియన్ బాయ్స్ కావాలని చెప్పి వాళ్ళ బయోల్లో కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది. వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి వినండి. వాళ్ళు పట్టించుకోరు అసలు. ఓకే, ఇంత చెప్పినా పట్టించుకోరంటారా? వాళ్ళు పట్టించుకోరు. కొరియా వాళ్ళు మనల్ని పట్టించుకోరంటారా? వాళ్ళకి బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేస్ చాలా నీట్గా ఉండాలి, ఫేర్ స్కిన్ ఉండాలి. మనదంతా డస్కీ బ్లాక్ అట్లుంటుంది కదా, వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను, నేను అక్కడికి వెళ్తే నల్లోనే వాళ్ళ దృష్టి. అంతే, వాళ్ళ స్కిన్ టోన్ వేరు కదా. కానీ నువ్వు ఓకే సర్వైవ్ అవ్వగలుగుతావు, నాలంటూ సర్వైవ్ కాలేదు.